ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు రెడీగా ఉంది. ఇచ్చిన హామీలలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మొదలు పెట్టనుంది. ఈ క్రమంలో అధికారులు, లబ్ధిదారులందరూ మీ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. అలాగే ఎన్పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. లబ్ధిదారులు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు సమీపంలో ఉన్న పోస్టాఫీస్ను సంప్రదించాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటికే ఈ పథకాల కోసం లబ్ధిదారులందరూ కూడా తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలంటూ అధికారులు సూచించడం జరిగింది. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవడం తప్పనిసరిగా ప్రభుత్వం సూచించింది. అలాగే అధికారులు, లబ్ధిదారులందరూ ఎన్పీసీఐ లింకేజీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అంటూ తెలిపారు. తల్లికి వందనం పథకానికి అర్హులైన వాళ్లందరూ తమ తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకోవాలి. అలాగే రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు అనుసంధానం తప్పకుండా చేసుకోవాలి. వెబ్లాండ్ లో ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి అంటూ అధికారులు చెప్తున్నారు. న్యాయపరంగా రైతు వాస్తవ లబ్ధిదారుడిగా ఉండాలి అంటూ ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి కూడా వెబ్లాండ్ లో పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలంటూ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చాలా అవసరం. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ఆధార్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ వంటి పథకాల కింద అర్హులైన వారందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు. ఈ క్రమంలో లబ్ధిదారులందరూ ఎన్పీసీఐ మేపర్లో బ్యాంకు ఖాతాకు ఆధార్ను మ్యాపింగ్ తప్పనిసరిగా చేయాలి. లబ్ధిదారులందరికీ ఈ ప్రక్రియను సులభం చేయడానికి పోస్టాఫీస్తో పాటు సచివాలయ యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల జూన్ 5వ తేదీలోగా లబ్ధిదారులందరికీ ఆధార్ సీడింగ్తో పాటు ఎంపీసీఐ లింకేజీ పూర్తి చేస్తారు.